మనకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి అయితే వెబ్ నోట్ రిలీజ్ చేశారండి. దేనికోసం అంటే గ్రూప్ 1కి ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ గురించి అందరికీ తెలిసిందే. గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 సర్వీసెస్కి సంబంధించి కూడా ఎగ్జామ్ డేట్స్ అయితే ఇవ్వడం కూడా జరిగింది. దాని గురించి ఈ వీడియోలో క్లారిటీగా డిస్కషన్ చేద్దాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఏ ఎగ్జామ్లు ఏ డేట్న పడ్డాయో క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఈ తెలంగాణకు సంబంధించిన గ్రూప్ 1, 2, 3 అప్లై చేసుకుని ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎప్పటి నుండి కూడా సార్ ఎప్పటిలో ఎగ్జామ్ డేట్ ఎప్పుడని చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్గా చూసుకుంటే గ్రూప్ 2 సర్వీసెస్ అండి. గ్రూప్ 2 సర్వీసెస్కి సంబంధించి నోటిఫికేషన్ డేట్ ఎప్పుడు వచ్చింది, మొత్తం 783 పోస్టులు, ఓకేనా. అయితే ఈ యొక్క ఎగ్జామ్ని మనం చూసుకుంటే 7th and 8th August 2024లో కండక్ట్ చేయబోతున్నారండి. గ్రూప్ 1 సర్వీసెస్ మెయిన్స్ అండి. మెయిన్స్ వచ్చేసి మనకు చూసుకుంటే 563 పోస్టులు. ఇక్కడ మనకు చూసుకుంటే 21st October నిర్వహించబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 3 అండి. గ్రూప్ 3 సర్వీసెస్కి వచ్చేసి మొత్తం 1388 పోస్టులు. ఇది 17th and 18th November 2024 అయితే కండక్ట్ చేయబోతున్నారండి. సో ఎవరైతే క్యాండిడేట్లు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సర్వీసెస్కి అప్లై చేసుకున్నారో సో వాళ్ళు డేట్స్ అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఈరోజే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది, వెబ్ నోటు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇన్ కేసు ఈ పర్టికులర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీకు ఇంకో మంచి విషయం ఏంటంటే ఈ నోటిఫికేషన్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది టైం. సో టైం వచ్చేసి చాలా ఎక్కువ ఉందండి. మీ ప్రిపరేషన్ ఇది చాలా స్ట్రాంగ్ చేస్తుంది. ఈ ప్రిపరేషన్ గ్యాప్ ఉండడం వల్ల ఏమవుద్దంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న వాళ్ళు కూడా వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి కూడా ఇది చాలా మంచి టైం అని చెప్పొచ్చు, ఓకే. మొన్న ఏదో ఇచ్చిన ఏపీకి సంబంధించిన రిక్రూట్మెంట్లో ఏదో 1 నెల గ్యాప్ ఇచ్చి చదివి ఎగ్జామ్ నిర్వహించడం అనేది ఒక మంచి పరిణామం కాదు. బట్ ఇది మాత్రం చాలా మంచి ఐడియా అండి. టీఎస్పీఎస్సీ చాలా మంచి నిర్ణయం తీసుకుంది క్యాండిడేట్స్ కోసం, ఓకేనా. అండ్ మీ ఒపీనియన్స్ ఏంటి? అండ్ కాకపోతే ఈసారి పేపర్లు ఎలాంటి లీకేజీలు ఉండకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని మనం అయితే విన్నపించుకుందాం. ఎందుకంటే 10-15 సార్లు ఎగ్జామ్ రాయలేం కాబట్టి చాలామంది ఎప్పటి నుండో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లూజ్ అవ్వకూడదు. కాబట్టి ఇది చాలామందికి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.